కౌన్సిలింగ్ మీరు ఇవ్వడం ముఖ్య ఉద్దేశము ఈ 16-15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఏదైతే ఏజ్ గ్యాప్ ఉంది 5 ఇయర్స్ పిల్లలది ఎందుకంటే మాక్సిమం మనందరికీ తెలిసి ఇది ఒక టర్నింగ్ పాయింట్ బట్ చాలా మటుకు స్కూల్స్ లో మనం చూస్తుంటాము టీచర్స్ చాలా హార్ష్ గా ఉంటారు పిల్లలకి కొడుతుంటారు ప్రాజెక్ట్స్ చేయకపోయినా సరే హోంవర్క్ చేయకపోయినా సరే వినకపోయినా సరే ఎక్కడ ప్రభుత్వం కొట్టొద్దు అనేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ టీచర్స్ ఏమంటారంటే కొడితేనే పిల్లలు వింటారు అనేసి అంటారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్ గా ఇప్పుడున్న చూసుకుంటే అప్పుడు మనకు ఉన్న దాన్ని చూసుకుంటే చాలా తక్కువనే కొట్టడం కూడా చాలా తక్కువ జరుగుతుంది బట్ ఎక్కడో చోట కొన్ని చోట్ల జరుగుతుంది కొన్నిసార్లు వాళ్ళు కొట్టడం అనేది తప్పు యాక్చువల్ గా ఎక్కడ కూడా దీన్ని హర్షణీయం కాదు దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు అయితే యాక్చువల్ గా ఇది ఏంటంటే కొన్నిసార్లు మనం చేయాల్సిన ఏంటి అంటే టీచింగ్ మెథడాలజీస్ డిఫరెంట్ ఎందుకనంటే సేమ్ పెద్ద పెద్ద సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఉన్నాయి వాళ్ళకి కూడా ఎస్ఎస్ బోర్డులోనే ఎగ్జామ్ రాయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళకు సేమ్ బుక్ ఉంది వీళ్ళకు సేమ్ బుక్ ఉంటుంది కానీ ఆ టీచర్ సేమ్ వేరు ఇక్కడ టీచర్ వేరు అక్కడ టీచర్ వేరు ఈ టీచరు అక్కడ లేరు ఆ టీచర్ ఇక్కడ లేరు 99% రావడానికి మెయిన్ కారణం ఏంటంటే టీచింగ్ మెథడాలజీ అండ్ హూ టీచింగ్ it's a very important the person is important bonding between student and teacher very important పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామని పక్కన పెడితే కొంతమంది విద్యార్థులు నాతో మాట్లాడడం జరుగుతుంది అప్పుడప్పుడు సార్ యాక్చువల్గా నేను యావరేజ్ స్టూడెంట్ని కానీ నేను మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్ నన్ను తీసుకుంటే నేను జీవితంలో ఏదైనా సాధించగలను మనం నేర్పించే విధానంలో కూడా 98% 99% కాదు అతడికి బంగారు భవిష్యత్తును కూడా మనం లైఫ్లో ఈడు మా స్టూడెంట్ 2 years 3 years 4 years బట్ మన దగ్గరికి వచ్చాడు మన ఎండ్ అంటే లైఫ్ ఎండ్ వరకు అంటే ఒక కెరియర్ని డిజైన్ చేసే వరకు మనం హెల్ప్ చేయగలిగితే ప్రతి టీచర్ కానీ అకాడమిక్ కానీ డీన్ కానీ ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏ కాలేజ్ సెగ్మెంట్స్లో ఆ కాలేజ్ వివిధ పర్సనల్ బాండింగ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ మంచి చెడు కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనము భవిష్యత్తులో చూడగలం. సూపర్ సార్. మరి ఇక్కడ మరో విషయం చెప్పండి సార్, ఒక స్టూడెంట్ అకాడమిక్స్లో ఫెయిల్ అయితే ఈ ఫెయిల్యూర్ అకాడమిక్స్ వల్లదా పేరెంట్స్దా? నా పేరెంట్స్ అయితే ఏమి ఉండదు, 100% పేరెంట్స్ ఏముండదు. ఎందుకనంటే కొందరు చెప్తూ ఉంటారు పేరెంట్స్ చూడాలి. పేరెంట్స్ ఏం చూడగలుగుతారు? ట్యూషన్ కూడా పంపిస్తారు, కాలేజ్ స్కూల్ కూడా పంపిస్తారు. కానీ ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే పెద్ద టాప్ మోస్ట్ కాలేజీలో వేస్తారు, టాప్ మోస్ట్ స్కూల్స్లో వేస్తారు, మళ్ళీ చివరికి ట్యూషన్స్కి పంపిస్తూ ఉంటారు. పిల్లడు ఏం చదువుతాడు అని చెప్పడానికి ఒక రిపోర్ట్ వస్తుంది, ఆ రిపోర్ట్ని బిలీవ్ చేస్తారు, చదువుమని చెప్తారు. ఏ పేరెంట్ కూడా కోరుకోడు, ఈవెన్ టీచర్స్ కూడా కోరుకోరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఆ ఒత్తిడి ఏంటి అని అంటే చెప్పేటట్టుగా ఆ పిల్లోడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, నీకేమైంది, నీకెందుకు రావట్లేదు. ఆ పేరెంట్స్ నుంచి ఏంటి అని అంటే కంపారిజన్, వాడికి అన్నీ వచ్చేసాయి, పోలిక, 99% వచ్చిందంట, నీకెందుకు రావట్లేదు, సేమ్ స్కూల్ చదువుతున్నారు, నీకేం డబ్బులు తక్కువ పెట్టామా, నీ ఫోన్ కూడా ఐఫోనే ఉంది బట్ నీకు మార్క్స్ అని తక్కువ వస్తున్నాయి. బట్ అందరూ చదువుతారా అనేది, అందరూ చదవాలనేది కూడా లేదు. చదువు అనేది ఇంపార్టెంటే, శక్తి సామర్థ్యాలు తెలివితేటలు అనేది చదువు కొంత మేర వరకే. కానీ తన ప్రతిభను తనకున్న రంగంలోనే తను రాణించగలడు, అది తెలుసుకోవడం. ఇంకొకటి టీచర్స్ నుంచి అంటున్నారు, టీచర్స్ నుంచి కూడా కంపల్సరిగా మనం చేయాల్సింది ఏంటంటే టీచింగ్ మెథడాలజీ చేసేటప్పుడు అంటే మనం ఒక లెసన్ని టీచ్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ రియాక్షన్ ఎలా ఉంది, నెక్స్ట్ స్టూడెంట్ రియాక్షన్ ఉంది, రియాక్షన్ లేని స్టూడెంట్ నుంచి రియాక్షన్ ఎలా చేయించాలి. ఏం చేస్తారు, అందరికి సేమ్ హోంవర్క్ ఇస్తారు, అందరికి సేమ్ టీచింగ్ చేస్తారు, బట్ స్పెషల్ కేర్ కనుక తీసుకుంటే బెస్ట్ ఉంటుంది. కానీ అది కాకుండా ఇలాగ ప్రెజర్ పెట్టి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నువ్వు రావాలి అని అంటే 100% అది కొంచెం కష్టమే. కొన్ని విధి విధానాలను మార్చుకొని ప్రెజర్స్ కమ్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, టీచర్ సైడ్ నుంచి ఉంటుంది. ఇక్కడ బిక్కిరి ఒత్తిడికి లోనయ్యేది మాత్రం స్టూడెంట్సే. మీరు ఎప్పుడైనా చూస్తారా, ఏదైనా ఫెయిల్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడు ఫెయిల్ అయ్యాడు నేనని చెప్పారా? పేరెంట్స్ చెప్పారు? ఎక్కడ లేరు. స్టూడెంట్స్ మాత్రం నేను బాధ్యత తీసుకున్నాను, నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను, నేను అందుకే చనిపోతున్నానని. చనిపోయేది ఓన్లీ స్టూడెంట్సే. సో ఈ అంశాన్ని కనుక కొంచెం మనము చెప్పేటప్పుడు కానీ ఆ 2 సంవత్సరం కానీ హ్యాండిల్ చేస్తే కనుక మనం కొన్ని విప్లవాత్మకమైన మార్పులు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చూడగలం. నిజంగా